విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ వాంబే కాలనీ శుక్రవారంలో 7వ వార్డ్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవంతి శ్రీనివాసరావుకి జై జగన్ జై అవంతి నినాదాలతో అడుగడుగునా మధురవాడ వాంబే కాలనీ ప్రజలు, నాయకులు, అభిమానులు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన పెన్షన్ 3,000 రూపాయల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో 5,000కు పైగా పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి అవంతి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం తెలుపమని అడగగా, గత ప్రభుత్వాలు మా పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి తప్ప మాకు చేసిందేమీ లేదు. నేటి వైసీపీ పాలనలో మేమంతా సంతోషంగా ఉన్నామని కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు తెలుపుతూ సంతోషంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, జోనల్ కమిషనర్ కనకమాలక్ష్మి, 7వ వార్డ్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, 5వ వార్డు అధ్యక్షులు పోతిన హనుమంతరావు, పిల్లా సూరిబాబు, అల్లాడ లింగేశ్వరరావు, చేకూరి రజిని, వరలక్ష్మి, రోసిరెడ్డి, అప్పన్న, జగ్గుపల్లి నరేష్, బంగారు ప్రకాష్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా చనిపోతే కానీ పక్క వాళ్ళకి పెన్షన్ వచ్చింది కదా. ఎప్పుడు వినిపిస్తుందా? మైక్ వినిపిస్తుందమ్మా? ఆడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ ఆఫ్ చేయమ్మా, ఒక 5 నిమిషాలు ఆఫ్ చేయి. ఒక 5 నిమిషాలు ఆలోచించి ముచ్చట ఆలోచించి. ఈ పెన్షన్ స్టోరీ అంటే తెలియాలి కదా మీకు. గతంలో ఎందుకంటే 200 రూపాయలు ఉండేది పెన్షన్. ఎవరికైనా కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా చనిపోతే కానీ గ్రామంలో కానీ వార్డులో కానీ కొత్త పెన్షన్ వచ్చింది. తర్వాత 1000 రూపాయలు అయింది. జగన్ గారు ముఖ్యమంత్రి అయితే 2,000 చేస్తానని చెప్పారు. ఈయన 2,000 చేస్తానంటే చంద్రబాబు ఎలక్షన్ ముందు 2 నెలల ముందు ఫిబ్రవరి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే డిసెంబర్లో 2,000 చేశాడు. మరి జగన్ గారు ఊరుకుంటాడా? ఈయన 3,000 చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుని ఇవాళ ఈ నెల నుంచి మీ అందరికి కూడా 3,000 రూపాయల పెన్షన్ అందరికి కూడా జరుగుతుంది. జగనన్న 3,000 పెన్షన్ కార్యక్రమానికి ఇక్కడికి చేసిన పెద్దలందరికీ, సభాధ్యక్షులు పోతుల శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడికి చేసిన ముఖ్య అతిథి ముక్కంశెట్టి మహేష్ గారికి, మాజీ కార్పొరేటర్ హనుమంతరావు గారికి, వేదిక అలంకరించిన పెద్ద నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన భీమిలి శాసనసభ్యులు ముక్కంశెట్టి శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన అవ్వాతాతలు, అక్క చెల్లెలు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పథకాలు మనకి ఇచ్చారు, అంతకుముందు ఏ పథకాలు ఇచ్చారు ఒకసారి మనం అందరూ కూడా బేరీజ్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలక్షన్ లో ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా అమలు జరపకుండా వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాలు పెట్టి నవరత్నాలు అమలు పరుస్తూ, అవి కాకుండా ఏదైతే మనకి చెప్పకుండా కొన్ని పథకాలన్నీ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ తెలుసు, గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఉండేది. లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1 నెల పెంచారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ ఈ రోజు 3,000 రూపాయలు పెంచడం ఈ రోజు మీకు ఇక్కడ ఇవ్వడానికి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఇక్కడికి వస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, మనకి పనిచేసే నాయకులు ఎవరు, మనల్ని మోసం చేసే నాయకులు ఎవరు, ఇది అర్థం చేసుకొని మీరందరూ కూడా రేపు రానున్న రోజుల్లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని మన భీమిలి నియోజకవర్గంలో, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా వైద్యం, విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మన మధురవాడ ప్రాంతానికి వస్తే గతంలో ఒక పిహెచ్సి ఉండేది, అందులో 1 డాక్టర్ 2 నర్సులు ఉండేవారు. ఈ రోజు అలా కాదు, మధురవాడ ప్రాంతానికి 6 పిహెచ్సీలు, యూపీహెచ్సీలు వచ్చాయి. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అక్కడ వెళ్ళి మీరు చూపించుకోవచ్చు. మీరు మన దూరం వెళ్ళవలసిన లేదు. ఇంతకుముందు కేజీహెచ్కో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవారు. అలా కాకుండా మన ఊరి దగ్గరికే యూపీహెచ్సీ ఏర్పాటు చేసి అక్కడ ప్రముఖ వైద్యులు ఏర్పాటు చేసి, సిబ్బందిని ఏర్పాటు చేసి, మీకు ఏవైతే కష్ట నష్టాలు, రోగాలు ఏమైనా ఉన్నా సరే అవి నయం చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్య వరకు వస్తే మనకి ఏ
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా మనకి విద్య కోసం ఇంతగా పాటుపడలేదు. ఎందుకంటే నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అలాగే ఉపాధ్యాయుల్ని మంచి క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేసి మంచి ఉత్తీర్ణత సాధించడానికి అనేక విధాలుగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. అలాగే కాపునాడు చలో విజయవాడ, స్థలం హోటల్ ఐలాపురం, గాంధీనగర్, 7/1/2024 తేదీ ఆదివారం. కాపులు రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగును. కాపు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరగుదురు. పై కార్యక్రమాన్ని డాక్టర్ తాడివాక రమేష్ నాయుడు, కాపునాడు అధ్యక్షులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు ప్రొఫెసర్ ఎస్ సూరప్పడు, తలారి సురేష్, లగిశెట్టి తారకరాం, సిరిసాల శోభారాణి, లగిశెట్టి భాస్కర్రావు, మద్దింశెట్టి సురేష్, కోన రమణ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించెదరు. వాళ్ళకి దయ కలగట్లేదు. ఈరోజు రాష్ట్రంలో కాపులు రాజ్యాధికారం కోసం చూస్తున్నారు. ఈ పార్టీలు రాజ్యాధికారం ఇవ్వకపోగా రాయితీలు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ముఖ్యంగా విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చినప్పటికీ విభజన సందర్భంలో జరిగిన నష్టాన్ని పూరించకపోగా విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, ఈ వెనుకబడిన ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ చాలా ద్రోహం చేసినాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా తరలించుకోవాలని ఈ బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ కొట్టేయాలని చూస్తున్నారు, వాళ్ళ ఉపాధి కొట్టేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎన్నికల టైం కాబట్టి రాజ్యాధికారం కావాలి, మాకు సీట్లు కావాలి, మా కులస్తుడు, మా బంధువు, మా స్నేహితుడు, మా కులం వ్యక్తి ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతే మాకు ఎంతో కొంత రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలుగుతుంది అనేది మా అభిప్రాయం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు కాపులకు రాజ్యాధికారం వస్తే కాపుల నుండి బీసీలు, ఎస్సీలు ఈజీగా రాజ్యాధికారం లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు వర్గాల నుంచి రాజ్యాధికారం లాక్కోవడానికి బీసీలు, ఎస్సీలు కాపులతో కలవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఎప్పుడో 40 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కాన్షీరామ్ గారు ప్రయత్నం చేశారు. ఈ కుట్రపూరిత రాజకీయాల వల్ల మేము ఆ దిశగా రాలేకపోతున్నాం. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు రావడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది కోవట్లు కాపు కులం మీద విషం కక్కి రాజ్యాధికారం దూరం చేశారు. ఈరోజు కాపులు రాజ్యాధికారం వస్తుందంటే మా సామాజిక వర్గం, మెజార్టీ సామాజిక వర్గం రాజ్యాధికారం చూస్తుంటే ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎంత ఇస్తారో తెలీదు, పవర్ షేరింగ్ ఇస్తారో తెలీదు. వందలాది చైర్మన్లు ఉన్నాయి, వేలాది డైరెక్టర్లు ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? నిజంగా పొత్తు కుదిరితే వాళ్ళిద్దరూ కలుపుకుని పవర్ షేరింగ్ ఇస్తాం, మీకు ఇన్ని కార్పొరేషన్లు ఇస్తాం, ఇన్ని 100 డైరెక్టర్లు ఇస్తాం, మీకు ఇంతమంది ఎంపీలు ఇస్తాం, ఇన్ని ఎమ్మెల్యే ఇస్తాం అని చెప్పారు. కానీ 20, 10, 10 పరకో ఇస్తే రాజ్యాధికారం రాదు. ఇచ్చిన 20లో గెలిచేది ఎంత? ఎప్పుడు రాజ్యాధికారం? అందుకే కాపులు ఈ నెలాఖరు వరకు ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీల యొక్క కుయుక్తుల్ని, వాళ్ళ యొక్క వ్యూహాలను పసిగట్టి త్వరలో ఒక బలమైన ఫ్రంట్ ఏర్పడుతుంది. దానికి జడి లక్ష్మీనారాయణ గారు, రామచంద్ర యాదవ్ గారు, జడా శ్రావణ గారు, బీఎస్పీ చిన్న చితక పార్టీలతో ఫ్రంట్ వస్తుంది. దిమ్మ తిరిగిపోతుంది అనేది ఈ సందర్భంగా ఈ రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేయడం జరుగుతుంది. కావాలని మేము బహుజన సమాజ్ పార్టీలో చేరి మాయావతి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలపడం జరిగింది. అందులో ఇద్దరం. నా పేరు శ్రీనివాస్ నాయుడు, నేను తాడివాక రమేష్ నాయుడు. ఇక్కడ బీఎస్పీ గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. నన్ను కౌలించేసిన, అన్న నువ్వు చిన్నోడు పోయినా నువ్వు ఎంత పని చేస్తావు అనుకోలేదు అని అతను రాజు గారు ఇప్పుడు ఛానల్లో ఉన్నారు చెప్పడం జరిగింది. అలాగా మేము రాజ్యాధికారం కావాలన్నాం. చిరంజీవి గారు రాజకీయాలు వచ్చినప్పుడు ప్రొఫెసర్ సూరప్పటి గారి ఆధ్వర్యంలో ఈ 3 జిల్లాల్లో బలమైన ఉద్యమం వందలాది వాహనాలతో చేస్తే మేము కుర్రోళ్ళగా ఈయన వెనకాల పరిగెట్టాం. ఆయనకి ఎంపీ సీటు కాదు కదా, ఎమ్మెల్యే సీటు కాదు కదా. ఒక మాజీ మంత్రి గారు ఈయనకి ఎంపీ సీటు, వాళ్ళ ఫ్యామిలీలో ఎమ్మెల్యే సీటు ఇస్తాను. కనీసం ఈయనకి ఈ విద్యా శాఖలో తీరని ద్రోహం జరిగినప్పుడు ఇప్పుడు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు విద్యాశాఖ మంత్రి మనోళ్ళే. కాబట్టి కాపులకి రాజ్యాధికారం వచ్చినప్పుడు ముఖ్యంగా
వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ సీట్లు రాలేనప్పుడు కాపులకు అన్యాయం జరిగిపోయింది, కాపులు గొంతు నొక్కేశారంటారు. వీళ్ళ రాజ్యాధికారం రాగానే కాపు కుల సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మాట్లాడరు. ఇప్పుడు నేడు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లోని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వైభవంగా అరేబియన్ ఒడిస్సీ సాంస్కృతిక ఉత్సవం. నగరంలో సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అత్యంత ఘనంగా శనివారం సాయంత్రం స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్నట్లుగా స్కూల్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ పి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ ఉత్సవాల సందర్భంగా అరేబియన్ ఒడిస్సీ పేరిట అత్యంత వైభవంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాట్లు చేసినట్లుగా మనోజ్ తెలియజేశారు. జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన స్కూల్ ఆఫ్ థియేటర్స్ ఆర్ట్స్ కు చెందిన కొరియోగ్రాఫర్ల బృందం సృజనాత్మక కళ ప్రదర్శనలను అన్ని వర్గాల వారు ఆకట్టుకునే రీతిలోని తీర్చిదిద్దారని చెప్పారు. దేశవ్యాప్తంగా అత్యంత ఉన్నత స్థానాల్లో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్లోని పూర్వ విద్యార్థులు, ఎంఎస్ఎఫ్ఎన్ సారథులు, నగర ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారని చెప్పారు. స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఒక మధుర స్మృతి వలె నెలవేరే అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. చారిత్రాత్మకమైన ఈ ఎన్ఎఫ్ఎస్ఎస్ స్కూల్లోని విద్యాభ్యాసం చేస్తూ కళలు, క్రీడలు, విజ్ఞాన రంగంలో విశిష్ట గౌరవాన్ని పొందుతూ విశాఖ జిల్లాకు స్కూలుకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వారిని ఈ వేదిక ద్వారా ఎస్ఎఫ్ఎస్ కుటుంబ సభ్యులకు మరోసారి పరిచయం చేస్తూ అభినందిస్తున్నామని చెప్పారు. This year SFS High School Sitammandara is celebrating its Golden Jubilee year. The school started in 1974, is completing 50 years of its existence. On this august occasion, we have our conclusion of the Jubilee tomorrow, that is on 6th Jan 2024. The particular theme, Shine into Outshine with the Golden Radiance, a legacy of excellence. You might have also seen already, the name of the program is Aurelian Odyssey. Aurelian in Hebrew language means gold or golden, the golden name. So Odyssey is a long journey. So Aurelian Odyssey is a golden journey of past 50 years. That's what we are going to celebrate tomorrow with the theme Shining to Outshine. We have been shining. SFS is shining always. It is going to outshine with the golden radiance. That's the theme we have. Now we also have arranged a variety of program for tomorrow. We have music, we have dancing, we have singing, we have play. We also have documentary arranged. A team from Chennai has come. They have done wonderfully well work. It's almost from the beginning how MSFS fathers came to India, how they developed education and institutions. It is a short documentary of their work that we have going to present tomorrow. So hearty welcome to all of you. Hope to see you all tomorrow evening. Once again, wishing you all Happy New Year. Welcome to SFS for the Golden Jubilee celebration. Thank you everyone. నేను చెప్పగలను అంటే నాకు ఎక్కువ తెలియదు. ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ స్టార్ట్ చేసిన ఇయర్ 1974లో స్టార్ట్ చేసి ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 50 సంవత్సరాలు అయిపోయినప్పుడు మనం గోల్డెన్ జూబిలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లాస్ట్ 50 ఇయర్స్ 50 సంవత్సరాలు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నుంచి చదివి వెళ్ళిన చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి వస్తారు. మన 50 సంవత్సరాలు అయిపోతున్న ఈ సందర్భంలో చాలామంది ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. రేపు మనకి సింగింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, డాక్యుమెంటరీ ఉంది, అలా వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రేపు ఎల్లుండి మన అలుమ్నైట్స్ లేకపోతే ఫార్మర్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వస్తున్నారు. అమెరికా నుంచి, జపాన్ నుంచి, యుఎస్ నుంచి అందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు ఎల్లుండి వస్తారు, రేపు కూడా వస్తారు. సో మీ అందరినీ కూడా రావాలి అని మా జూబిలీలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలోకి పెట్టేశారు. దాంట్లో రాళ్ళు పాత్రం కానీ లేదంటే పట్టాపుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ అంటే సంపూర్ణంగా అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే 1 సెంటు భూమి ఉన్న 1/2 సెంటు ఉన్న భూమి సొంతదారుడి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి
కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా జనసేనకి, ముఖ్యంగా నాకు, ఈ పార్టీ ఏర్పాటుకి కూడా లీగల్ లూమినరీ, లీగల్ జీనియస్ నాని పాల్కీవాలా గారి స్ఫూర్తి నాకు. అని ఈ రోజు ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవ్య శిష్యుడు నేను ఆయనకి. ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను. ముఖ్యంగా కేశవానంద మీరు చెప్తున్నప్పుడు ఇందాక నా భూమిలో నీ హక్కు ఏంటి, 2 చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద, ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో, ఇది కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది. ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. అలాగే కోర్ట్స్ని దాటేసి, కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కుని ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి, సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు. ఇది నేను సగటు మహిళకి, చిన్నపాటి ఒక 6వ క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగలను. దీన్ని ఖచ్చితంగా మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని, కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా నా గొంతు, పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నాకు దాని రీచ్ ఎంతమంది ప్రభావితం చెందుతా నాకు నిజంగా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీకి అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మేము మీతోటి, మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం. దీంట్లో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద. ఇది ప్రజలకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు, సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో, ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను. దీనికి 100% దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తారో ఆశయం నెరవేరేలాగా ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సిస్టంలో హక్కుని డిస్కస్ చేసి డిస్ప్యూట్ని తేల్చేటటువంటి హక్కు రిజిస్ట్రార్కి లేదు. రిజిస్ట్రార్కి అమ్మేవాడు కానీ కొనుక్కునేవాళ్ళు కానీ వీళ్ళకి హక్కులు ఉన్నాయా, ట్రాన్స్ఫర్ పూర్తిగా జరుగుతుందా లేదా అని విపులీకరించేటువంటి హక్కు లేదు.
ఇప్పుడు దాకా ఉన్నటువంటి దాంట్లో. ఇప్పుడు దాన్ని సెటరైట్ చేసి టైటిల్ రిజిస్టర్ అని దీనిలో ఎంటర్ చేసేసి మేము హక్కును కల్పిస్తున్నాము అని చెప్పేసి అని ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకుంటున్నారే కానీ ఇందులో డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసే అధికారం రిజిస్ట్రార్కి లేదు. కనుక ఇప్పుడు దాన్ని ఆబ్జెక్ట్స్లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఈ రిజిస్ట్రేషన్ సిస్టంలో. అందుకని టైటిల్ని మేము హక్కుని కల్పిస్తున్నాం, డిస్ప్యూట్స్ని కూడా మేమే సెటిల్ చేస్తాం అనేది ఆబ్జెక్ట్ అండి. మేమే సెటిల్ చేస్తాం. అందుకనే డిస్ప్యూట్స్ రిజిస్టర్ అనే దాన్ని కూడా ఒకటి పెట్టారు ఈ డిస్ప్యూట్స్ని రికార్డ్ చేయడం కోసం. లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టి కోట్లు పెట్టి కొనుక్కున్నా కానీ దస్తావేజ్ ఎందుకు పనికిరాదు వీళ్ళ ముందు. వాళ్ళు రికగ్నైజ్ చేస్తేనే ఈ హక్కు, దాన్ని మనం ఏమైనా చేసుకోగలం. మార్కెటబిలిటీ అనేది అప్పుడే వస్తుంది మనకి. ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నా వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చి రిజిస్టర్లో నోట్ చేసుకొని ఓకే అని సర్టిఫికేట్ ఇస్తేనే మనకి ఆ ప్రాపర్టీకి మార్కెటబిలిటీ వస్తుంది. అప్పుడు దాకా మనం ఏం చేయలేము, దాన్ని అమ్ముకోవడానికి లేదు. తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ అండి, ఇండియాలో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి, సివిల్ కోర్ట్స్లో డిలే అవుతోంది. ఈ డిస్ప్యూట్స్ లేకుండా సివిల్ కోర్ట్స్లో డిస్ప్యూట్స్ని అవాయిడ్ చేసి భూ బదలాయింపు అనేది తేలిగ్గా జరిగే విధంగా చూడటం అనేది నీతి ఆయోగ్ పంపించిన లక్ష్యం. సివిల్ కోర్ట్స్కి లేదని కాదండి, సివిల్ కోర్ట్స్లో డిలే అవుతుంది. ఈ డిలే అవ్వకుండా డిస్ప్యూట్స్ ఉన్నాయి కనుక భూ బదలాయింపులు డిలే జరుగుతుంది కనుక దాన్ని అవాయిడ్ చేయాలి అనేటటువంటిది దాని వెనకాల ఉద్దేశంగా కనబడుతోంది. కార్పొరేట్ సెక్టార్కి 1000 ఎకరాలు కట్టబెట్టాలంటే కోర్టులు లిటిగేషన్లు ఎక్కడ అడ్డుపడతాయో వీటిని అవాయిడ్ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశంగా కనపడుతోంది. రెండోది, ఇక్కడ ఇందాక ఇన్సిడెంటల్గా టచ్ చేసాం, గవర్నమెంట్ భూమి వాక్ ప్రాపర్టీ అన్నారండి. వాక్ ప్రాపర్టీని ఇంత కూడా అంటుకోవడానికి లేదు, వాక్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సివిల్ కోర్టులో ఎటు వేసుకోవడానికి లేదు వాక్ ప్రాపర్టీని గురించి, వాక్ ట్రిబ్యునల్స్లోనే వేసుకోవాలి, సివిల్ కోర్ట్స్కి లేవు. వాక్ ప్రాపర్టీని ఎవరు టచ్ చేయరు కూడా, ప్రభుత్వాలకు కూడా చులకనగా కనపడేది ఏంటంటే ప్రభుత్వ భూములు, పోరంబోక్ ల్యాండ్స్ 1000 ఎకరాలు ఉన్నాయి ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రం కింద. నా ప్రాపర్టీని ఏదైనా కానీ ఈ హక్కును గురించి మాట్లాడాలని చెప్పేసి నేను రిజిస్టర్ చేసి తెలిస్తే నేను వెంటనే రంగంలోకి వచ్చేసి ఆలస్యంగానైనా సరే ఒక లాయర్ని పెట్టుకోనో లేదో ఒక ఎమ్మెల్యే ద్వారానో దాన్ని ఫైట్ చేస్తాను. ప్రభుత్వ భూమిని ఒక 100 ఎకరాలు నా పేరు మీద రాసేస్తే ప్రభుత్వం వచ్చి మాట్లాడదు, దాన్ని ఫైట్ చేయదు. ఈ 100 ఎకరాలకి ఆ పుస్తకంలో నా పేరున హక్కు రాయబడుద్ది. దట్ ఈజ్ కంక్లూజివ్. వాళ్ళు వాడింది కూడా కంక్లూజివ్ ప్రూఫ్, కంక్లూజివ్నెస్ ఇస్తున్నారు దానికి. అంటే ఇక ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు ప్రూఫ్ అనేదానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు తలకాయల పగలట్టుకుని ఇంతవరకు అర్థం కావట్లేదు 50 సంవత్సరాల నుంచి. అటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని తొంగలో దొక్కారు. నెక్స్ట్ అండి, సక్సెషన్. హిందూ వారసత్వ చట్టం ఉంది మనకి, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉన్నది. అది క్రిస్టియన్స్ కూడా అప్లై అవుతూ ఉంది. ముస్లిమ్స్కి షరియత్ యాక్ట్ ఉంది, 1937 షరియత్ యాక్ట్. ఖురాన్లో చెప్పబడిన మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టు దాని ప్రకారం ఏర్పడుతుంది షరియత్ యాక్ట్ 1937. ఈ 1937 షరియత్ యాక్టు తమరు క్షమించాలా, మాలో ఉన్న ఎంతమంది కూడా ఇంత కూడా అర్థం కాదు. ఎవరు మిత్రులు అపార్థం చేసుకోవద్దు. అంత కాంప్లికేటెడ్ ఆ ముస్లిం వారసత్వ చట్టం. మై ఫ్రెండ్ ఆల్సో అగ్రీస్ ఇఫ్ ఐ రైట్. చాలా ఇది అటువంటి వారసత్వ చట్టం. సో ఆల్సో ఈజ్ ద కేస్ విత్ క్రిస్టియన్ లా. సో ఫార్ యాజ్ వారసత్వం ఈజ్ కన్సర్న్. హిందువులా కూడా అలాగే ఉంది వారసత్వంలో. కానీ వీటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తూ వారసత్వాన్ని వారు నిర్ణయిస్తారట ఈ చట్టంలో. వారు నీవు వారసులు అంటే నువ్వు, నేను వారసులు ఉంటానంటే ఈయన వారసులు అంటే ఈయనే. ఈ వారసత్వాన్ని వాళ్ళే నిర్ణయిస్తారు ఈ చట్టం కింద. ఇది ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది అనేది ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ బోటి నాయకుల మీదే ఉన్నది. చట్టం అనేది వ్యక్తులకు అప్లై అవుతుందండి, వ్యక్తి రిలీజియన్ని బట్టి చట్టం అప్లై అవుతుంది. ముస్లింకి షరియత్ యాక్ట్, దీని ప్రకారం అసలు ఏది లేదు, ఎవరికైనా ఒకటే. దానిలో అసలు దానికి డిస్టింగ్విష్ చేయలేదు. వారసత్వాన్ని మేమే నిర్ణయిస్తాం, సక్సెషన్ని మేమే నిర్ణయిస్తాం, వారు చెప్పిందే ఫైనల్.
మీరు ఏదైనా కనుక ఒకటి ఉద్యమంలో ఒక ఆస్పెక్ట్ని తలపెట్టి మైక్ పట్టుకొని మాట్లాడటం మొదలు పెడితే అది సక్సెస్గా జరుగుతుంది అనేది మా వాళ్ళందరి నమ్మకం, నా నమ్మకం కూడా. కనుక మీరు కూడా సహృదయంతో ఈ ఆస్పెక్ట్ని కూడా మీరు గట్టిగా మీ హృదయంలోకి తీసుకొని దీన్ని కూడా మీరు ప్రజల్లోకి, మీరు ఒక మాట చెబితే ప్రజల్లోకి ప్రతిధ్వనిస్తుంది ప్రజల్లో. మాకు ఆ నమ్మకం ఉంది, జరుగుతున్నది, చూస్తున్నాం కూడా. కనుక మీ వాయిస్ ద్వారా ఈ చట్టాన్ని రద్దయ్యేంత వరకు కూడా మీరు కూడా మాతో పాటు కలిసి మరి పోరాడతారని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.